ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ సూర్యాపేటలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్కి చాలా గ్రామాల నుంచి ప్రజలు నేరేడుచెర్ల, భీమారం, కోదాడ, తుంగతుర్తి, తొర్రూరు, ఖమ్మం, మహబూబాబాద్ నుంచి ప్రజలు ఇక్కడికి రాకపోకలు సాగిస్తుంటారు. మరి ఇక్కడికి వచ్చిన ప్రజలతో మాట్లాడి కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి అలాగే గతంలో కేసీఆర్ గారి పాలన విధి విధానాలు ఏ విధంగా జరిగాయి అనే విషయాన్ని వాళ్ళ అభిప్రాయం ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు చెరుకు వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? నేను కాట్ల బేర. గ్రామం, మండలం? గ్రామం ఎక్కడ? లోకలే, మండలం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ప్రజాపాలనలో చాలా బాగుందని మా అభిప్రాయం. అన్ని విధాలు అనుకున్నవి ఒక్కొక్కటి అమలు చేస్తున్నాడు. ఇంకా చేసేటివి కూడా చేసి తీరుతాడు. అన్ని విధాలు ఆదుకుంటాడు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? వారు చేసింది కూడా బాగానే ఉంది. వారికి వీరికి కొంచెం తేడా ఉంది. వారేం 10 ఏళ్ళ అనుభవంలో అన్ని అనుభవం అయ్యి వారు చేసారు. వీరు చేసిన హామీలన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తారు. కాస్త టైం పడుతుంది. అన్నిటికి కూడా టైం పడుతుంది. అన్నీ కూడా అమలు చేస్తాడు. అంత మంచిగా జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? హర్షయ్య. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం, మండలం? మేడచేరు మండలం, రేవూరు. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏ విధంగా? ప్రజా పరిపాలన కొంచెం టైం పడుతుంది. కొంచెం అన్ని ఒకటి చేసుకుంటూ వస్తుంది కాబట్టి బాగా గట్టిగా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి? మంచిగా. ఏ విధంగా? ఆయన కూడా రైతులకి రుణమాఫీ కానీ ఈ రైతు భరోసా కానీ ఇచ్చిండు. ఆయన కూడా ఇవ్వాలని కోరుతుంది. ఇప్పుడు రుణమాఫీ, రైతు బంధు జరుగుతున్నాయి అంటారు సార్? ఇంకా పూర్తి కాలేదండి. ఆయన ఏం చెబుతున్నాడు కానీ ఇంకా అందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. మరి మీ గ్రామంలో అభివృద్ధి ఏ దిశగా వెళ్తుందంటారు సార్? ఇప్పుడు వీటి పర్లేదు, మంచిగా ఉంది. ఓకే. ఇక్కడ గ్రామం రేవూరు. మంచిగా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్, మీ పేరు సార్? నా పేరు దేశన అశోక్ గౌడ్, మా దందాలపల్లి, మహబూబాబాద్ జిల్లా. ఏం చేస్తుంటారు సార్? నేను రియల్ ఎస్టేట్ చేస్తాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ 10 సంవత్సరాల పాలన కంటే ఇప్పుడే మంచిగా అనిపిస్తుంది. ఈ సంవత్సరాల పాలనలో ఆల్రెడీ మహిళా వాళ్ళకు బస్ ఫ్రీ పెట్టారు. ఆల్రెడీ 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు. అంతేకాకుండా మనకు ఇందిరమ్మ ఇల్లు కూడా వచ్చింది. అందులో నాకు కూడా ఇల్లు వచ్చింది. నెక్స్ట్ 2వ తారీఖు నేను ముగ్గు కూడా పోపుకోవడం జరుగుతూ ఉన్నది. చాలామందికి పేదవాళ్ళకు మాత్రం ఇక్కడికి వచ్చి నాకు 10 సంవత్సరాలు జరిగిన ఈ న్యాయం ఈ సంవత్సరంలో మాకైతే జరిగిందని 99% మేము చెప్తున్నాము. ఈ సంవత్సరంలో ఇంత అభివృద్ధి చెందినప్పుడు ఇంకా 3 సంవత్సరాల పాలనలో ఇంకొంచెం పెరుగుతుందనే ఆలోచన మాకు అందరికీ ఉన్నది. కాకపోతే కొంతమంది కారుకూతులు కూసి రేవంత్ రెడ్డి వచ్చి అంతే ఇది చేస్తాడు, అది చేస్తాడు, అది అని అంటాడు. 6 లక్షల కోట్లు రూపాయలు మన కేసీఆర్ ప్రభుత్వంలో అప్పు చేసిన దాన్ని కూడా ఇప్పుడు మనకు నరేంద్ర మోడీ లేకపోయినా కూడా మన జపాన్ కూడా పోయి కూడా 12,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి చేస్తున్నాడు. ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. పింఛను ప్రాసెస్ ఒకటి పెంచలేదనే ఉన్నది కానీ అది కూడా పెంచుతారు. ఇక గ్యాస్ 500 కూడా అమలుకి వస్తే మాకు కూడా 500 పడుతుంది. 435 రూపాయలు మాకు మొన్న కూడా పడ్డది. 2,500 రూపాయలు ఇవన్నీ ఉన్నాయి. అవి కూడా పరిధిలో చేస్తున్నారు. ఇప్పుడు వరకైతే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మంచిగా చేస్తుంది. గ్రామాలలో కూడా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇందిరా ఇల్లు కూడా మా ఊరి చిన్న గ్రామంలో 24 ఇల్లు కూడా వచ్చినాయి. మన నెక్స్ట్ 2 విడతలో 44 వస్తున్నాయి. మా 351 దంతపల్లి మండలంలో 351 ఇల్లు వచ్చినాయి. అందులో మాకు గ్రామానికి 24 ఇల్లు వచ్చినాయి. ఇప్పుడు మాకు ప్రొసీడింగ్ కార్డు కూడా 2వ తారీఖు తీసుకుంటున్నాం. అన్ని విధాలుగా మాకు ఓకే. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్ పాలనలో ఇంతవరకు పేదోనికి న్యాయం ఏం జరిగింది? ఒక 2,000 రూపాయలు మాత్రం పింఛను పెంచగానే కాదు కదా. ఇప్పుడు రైతు బంధు అన్నారు. ఆ రైతు బంధు ఉన్నోరికి వచ్చింది, పేదోనికి కొనికి వచ్చింది. రైతు బంధు పేదోనికి ఎవరికైనా వచ్చిందా? కనీసానికి ఒక 2 ఎకరాలు ఉన్న వానికి పడంగానే వాళ్ళు ఇది అనుకున్నారు. వాళ్ళ చుట్టాలకు 100 ఎకరాల వాళ్ళకు పడ్డాయి కోట్లు, 100 కోట్ల రూపాయలు. మల్లారెడ్డి 450 ఎకరాల డబ్బులు, 400 ఎకరాల పైసలు పడ్డాయి. నాకు 3 కోట్ల చిల్లర పడతా ఉన్నాయి వాళ్ళకు. చాలామందికి దీనివల్ల పేదోనికి అన్యాయం జరిగినట్టే కదా. ఇప్పుడు పేదవానికి ఇప్పుడు కనీసానికి ఒక బీసీలో బిడ్డకు ఇప్పుడు మా ఎస్సీ కాలనీలో 8 సంవత్సరాల కింద వచ్చిన ఇల్లు ఇంతవరకు పూర్తి కాలేదు. అదే ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాళ్ళకు ఇల్లుకు మొన్న కట్టిరు. ఇప్పుడు ఆల్రెడీ రిబ్బన్ కటింగ్ కూడా రేపు వచ్చే నెల కూడా చేస్తున్నారు ఎస్సీ కాలనీలో. మళ్ళీ బీసీ బిడ్డలో కూడా ఎవరికి ఏం చేసిందిలే.
వాళ్ళ బాగా చూసుకున్నారు. ఎలమ దోరే ప్రజల కష్టాలు చూసినోడు నాయకుడు అవుతాడు, కానీ వాడేమవుతాడా పోయి పాముద్ర తాగి తిరిగి పడుకుంటాడు. అది అనవసరం. ఇకపోరు రాడుగా. రేవంత్ రెడ్డి పాలనలో ఇంకా 10 సంవత్సరాలు 15-20 సంవత్సరాల వరకు ఆనే ఉంచుతాం మేము. థ్యాంక్ యూ సార్.